నారా లోకేష్కి లైన్ క్లియర్ అవుతున్నట్టేనా? ఆయన ప్రమోషన్ విషయం చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఆయన కూడా చాలా ఆతృతలో ఉన్నారు. ఆయన పార్టీ నాయకులు కూడా చాలామంది పదే పదే డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు వారించిన ఆయన సమక్షంలోనే లోకేష్కి పార్టీ సారథ్యం అప్పగించాలి, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇవ్వాలి, ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి ఏదోటి చెయ్యాలి, ఇలాంటి డిమాండ్లు అనేక సందర్భాల్లో విన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్కి ప్రమోషన్ ఇచ్చి కనీసంగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలి అనేటువంటి నిర్ణయానికి కూటమి నాయకత్వం వస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇటీవల మోదీ ప్రత్యేకంగా నారా లోకేష్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అందుకొక సంకేతంగా అంచనా వేస్తున్నారు. మోదీ కూడా నారా లోకేష్కి పూర్తి ఆశీస్సులు అందిస్తూ నారా లోకేష్ సారథ్యంలోనే భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఎదిగేదానికి అవకాశం ఉంటుందనేటువంటి అంచనాకు వచ్చి ఇప్పుడు లోకేష్కి పూర్తిగా ఎలివేషన్ ఇచ్చేదానికి సిద్ధమవుతున్నారు అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. తాజాగా యోగాంధ్ర 2025 పేరుతో విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం విజయవంతం కావడంలో చంద్రబాబు తీవ్రంగా శ్రమించినప్పటికీ క్రెడిట్ మాత్రం మోదీ నేరుగా లోకేష్కి కట్టబెట్టారు. లోకేష్ చాలా శ్రద్ధతో, అత్యంత పట్టుదలతో, విశేషంగా కృషి చేసి మొత్తం ఈవెంట్ని విజయవంతం చేశారు. నారా లోకేష్ ఒక కార్యక్రమం విజయవంతం చేయడంలో ఎలా కృషి చేయాలన్న దానికి ఒక రోల్ మోడల్గా ఉంటారు అన్నట్టుగా మోదీ కీర్తించినటువంటి వైను నారా లోకేష్ ప్రమోషన్కి సమయం ఆసన్నమయ్యింది అనేటువంటి అంచనాకు చాలామంది వచ్చేదానికి కారణమవుతుంది. మరి నిజంగా మోదీ అంగీకరించి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుని నారా లోకేష్కి ప్రమోషన్ ఇచ్చే దిశలో సాగితే దానికి జనసేన అధినేత ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్కి నారా లోకేష్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేవని, నారా లోకేష్కి ప్రమోషన్ ఇచ్చినా ఆయన కాదనే పరిస్థితే లేదనేటువంటి మాట చాలా మందిలో ఉంది. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ అంగీకరించినప్పటికీ జనసేన శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్తో సమానంగా లోకేష్ స్థాయి ఉంది అనేటువంటి విషయాన్ని అంత త్వరగా జీర్ణం చేసుకునే అవకాశం ఉండదు. మరి దానికి జన సైనికుల్ని ఏ రీతిన నచ్చజెపుతారు, ఎట్లా సరిచేస్తారు, ఏ రీతిన సర్ది చెప్పి లోకేష్ ప్రమోషన్కి లైన్ క్లియర్ చేస్తారు అన్నది కీలకమైనటువంటి అంశం. అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సమానం కాదు అనేటువంటి అభిప్రాయానికి రావాలనుకుంటే అవసరమైతే పవన్ కళ్యాణ్ని కేంద్రంలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిచ్చి రాష్ట్రంలో నాగబాబుకి మంత్రి పదవి కేటాయించి అప్పుడు లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేసే యోచన కూడా చేస్తున్నారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో మొదలైంది. మరి ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ ఆ అస్థిని వెళ్ళేదానికి సిద్ధమవుతారా? అన్నయ్య బాటలో కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారే దిశలో అడుగులేస్తారా? అప్పుడు లోకేష్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకుంటారా? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఏం జరుగుతుందన్నది ఇప్పుడు కూటమి నేతల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా భావిస్తున్నారు. దీనికి ఆయా పార్టీల కేడర్లని నచ్చజెప్పి తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తోంది.